పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసినావు? ఎట్లా మేనేజ్ చేసినావు పోల్ మేనేజ్మెంట్? ఓటర్స్ని ఎట్లా మేనేజ్ చేసినావు? నాకు తెలిసి ఆ పోల్ మేనేజ్మెంట్ గురించి నీకు ఐడియా లేదు కాబట్టి అది ఒక పెద్ద డిఫెక్ట్ అయి ఉంటుంది నీ క్యాండిడేచర్లో. సో పోల్ మేనేజ్మెంట్ గురించి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. కంటెస్ట్ చేయ అభ్యర్థులకి ఎట్లా పోల్ మేనేజ్మెంట్ చేయాలో కూడా చెప్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దట్ మా ట్రైనింగ్ క్లాసెస్లో కూడా పోల్ మేనేజ్మెంట్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీకు గెలిచే ఛాన్సెస్ని పెంచుతాం. ముందుగా నేను వాస్తవానికి పోల్ మేనేజ్మెంట్ అనేది నా దగ్గర మిస్ అయ్యి నేను ఓడిపోవడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అనే కంటే ఒక 6 నెలల ముందే స్టార్ట్ అవుద్ది. ఏంది అంటే ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ లిస్ట్ వేరు. ఏంటంటే మనకు చంద్రవెల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని ఓటర్స్ అన్ని కలిపి ఉంటాయి. కానీ వాస్తవానికి మన చంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీ కానివ్వండి వార్డ్స్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది. అప్పుడు మనకు ఎలక్షన్స్ టైంలో ఈ వార్డ్స్ వైజ్గా మనం ఓటర్స్ని డివైడ్ చేయాలి. ఏ వార్డులు ఉన్న వాళ్ళు నా వార్డు. అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు సంబంధించిన ఈ వార్డు గెలవాలని వాళ్ళకి సంబంధించిన అందరూ వార్డులలో వేసుకుంటూ పోతారు. అలా కాకుండా వార్డు వైజ్ అనేది డివైడ్ చేసేది ఏంటి అంటే వార్డు ఒక నుంచి స్టార్ట్ చేసినట్టు సీరియల్గా వస్తూ ఉండాలి ఇల్లు. అక్కడనే మన పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుద్ది. వాస్తవానికి అప్పుడు నా పోల్ మేనేజ్మెంట్ మిస్ అయింది. నేను అసలు ఆ వార్డు వైజ్ ఏదనేది నేను పట్టించుకోలేదు. నాకు అసలు ఆలోచన ఫస్ట్ చేద్దామని ఆలోచన లేకుండా నాకు అట్లా నేను పట్టించుకోలేదు. పోల్ మేనేజ్మెంట్ అక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత మన నామినేషన్ వేసేటప్పటికి అంటే మనకు నామినేషన్ వేస్తాము అంటే ర్యాలీ తీయడము, అదేవిధంగా పర్మిషన్స్ ఉంటాయి, మైక్ పర్మిషన్స్ ఉంటాయి, ఇవన్నీ అదేవిధంగా ఓటర్స్ని కలవడము, ఇవన్నిటిని పోల్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. అవన్నీ మిస్ అవ్వడం ద్వారానే నేను ఓడిపోవడం జరిగింది. ఓటు వచ్చి వేసే వరకు కూడా పోల్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. ఒకసారి